ఏపీలో ఎన్నికల యుద్ధానికి పార్టీలు సిద్ధమంటున్నాయి. సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమంటూ ఉత్తరాంధ్ర నుంచి సమర శంఖం పూరించారు. అటు టీడీపీ కూడా రా కదలరా సభలతో జోరు చూపిస్తోంది. ఇంకోవైపు పీసీసీ చీఫ్ షర్మిల కూడా జిల్లాల పర్యటనలతో ఉనికి చాటుకుంటున్నారు. ఇన్నాళ్ళు అభ్యర్థుల మార్పు చేర్పులతో బిజీగా గడిపిన సీఎం జగన్ ఆ కసరత్తును కొనసాగిస్తూనే ఎన్నికల సమరంలో దూకడంతో పాటు ప్రత్యర్థులపై ఎప్పట్లానే మాటల తోటాలు పేల్చారు. సీఎం విమర్శలకు కౌంటర్గా చంద్రబాబు కూడా తనదైన శైలిలో ప్రతి విమర్శలతో ఎదురుదాడి చేశారు. సీఎం ఉత్తరాంధ్రలోని భీమిల్లోనూ చంద్రబాబు పీలేరు ఉరవకొండ సభల్లో ప్రసంగించి ఎన్నికల దిశగా తమ పార్టీ కార్యకర్తలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రెండు పార్టీల అధినేతల వ్యాఖ్యలు విమర్శలపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. ఈరోజు అటు ఉత్తరాంధ్రలో జరిగిన యుద్ధానికి సిద్ధం అంటూ ఎన్నికల శంకారావ సభలో సీఎం జగన్ ఏం మాట్లాడారు, అలాగే చంద్రబాబు ఏం మాట్లాడారు, వైఎస్ షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 74 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది 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 అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు, మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో నేతలు సై అంటే సై అంటున్నారు. ఇదే అంశంకు సంబంధించి ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం కర్నూలు మేయర్గా, అలాగే కర్నూలు పార్లమెంట్ స్థానానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా త్వరలో అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్న బివై రామయ్య గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఇప్పటివరకు మార్పులు చేర్పులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి బిజీగా గడిపారు. అటు మీ రెండు పార్టీల మధ్య అటు మాటల యుద్ధం కానీ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న వైనం ఒకవైపు, ఆల్రెడీ మీరు రా కదలిరా అంటూ మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొన్ని సభలు కంప్లీట్ చేశారు. కానీ ఈరోజు మనం చూస్తున్న ముఖ్యమంత్రి యుద్ధానికి సిద్ధమా అంటూ ఒక భారీ స్థాయిలో ఒక మ్యాసివ్ కార్యక్రమం తీసుకున్నారు. ఒక బూత్ లెవెల్ మీటింగ్స్, అంటే 3-4 జిల్లాలు కలిపి ఒక దగ్గర బూత్ లెవెల్ మీటింగ్ పెట్టడం, దాదాపు 2-3 గంటలు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది, గతంలో మీరేం చేశారు అన్ని వివరిస్తూ సవాళ్ళు కూడా విసిరారు. యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అన్న సవాలు విసురుతున్నారు ముఖ్యమంత్రి. గతంలో వచ్చిన సీట్లు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి రావు, గతంలో వచ్చిన 23 కూడా రావు అంటూ ఆయన 2-3 సందర్భాల్లో మాట్లాడారు. సీఎం జగన్ కామెంట్స్ పై మీ స్పందన ఏంటి? నమస్కారం సతీష్ గారు, అలాగే చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, రామయ్య గారికి, 10 టీవీ వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా. సార్, అసలు రాష్ట్రాన్ని పరిపాలన మొదలుపెట్టిన రోజు నుంచి యుద్ధ వాతావరణంలోనే రాష్ట్రాన్ని నడిపారు. యుద్ధ వాతావరణం, యుద్ధంలో జరిగేటువంటి నష్టాన్నే రాష్ట్రంలో జరుగుతా వచ్చింది. అంటే యుద్ధం అనేది జరుగుతా ఉంటే ఏ విధంగా మనం చూస్తా ఉన్నాం, ఇజ్రాయెల్ గాజానో లేదంటే ఇతర ఉక్రెయిన్, ఇట్లా యుద్ధం జరిగితే ఎలాంటి నష్టం జరుగుతుందో ఒక విధ్వంసం, అలాంటి విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలో. అందుకనే ఇది ఎప్పుడైనా సరే వాళ్ళకి ఆ యుద్ధంలో వచ్చేటువంటి విధ్వంసం అంటే ఇష్టం ఉంటుంది తప్పించి ఒక ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మితమైనటువంటి ఒక నిర్మాణం మీద వాళ్ళకి ఎప్పుడు కూడా విశ్వాసం ఉండదు. అందుకనే వాళ్ళ పదాలు కానీ వాళ్ళ భావజాలం కూడా
అటువైపే మొలుతా ఉంటుంది, అటువైపే మనుషుల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక ఇది ఒక పక్క. ఇక దీనిలో వీరు ఎన్నికలు అవటానికి ముందు 2019కి ముందు 2024కు ముందు 2 సార్లు అబద్ధాలే చెప్తా వచ్చారు. 2 సార్లు 2019కి ముందు ఏం చెప్పారు? కేంద్రం దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చేస్తా ఉన్నారు. మద్యపాన నిషేధం అన్నారు, అసలు నవరత్నాలు అన్నారు. నవరత్నాల్లో ఒక్క రత్నం పూర్తయింది అనేది ఒకటి చెప్పమనండి. ఏదైనా ఒక్కటి ఉందా దానిలో? లేదా ఇతర హామీలు ఇచ్చినటువంటిది ఒకటి చెప్పమనండి. లేదా ఈ రాష్ట్రానికి సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రగతి గురించి చెప్పమనండి. ఇవన్నీ లేదు, అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. అంటే ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చాము, చాలా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రతి గడపకు వెళ్లి తలుపు తట్టి మరీ చెప్పండి. ఇది కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్స్. ఇప్పుడు 2019కి ముందు 2000 లేదా 14కి ముందు, అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఈయన అసలు ఈయనకి అంటూ అవకాశం ఇస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతాడనే కదా 151 సీట్లు ఇచ్చి నిలబెట్టింది. ఆ నిలబెట్టిన వాళ్ళు, ఆ రోజు పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఇప్పుడు మేము ఇప్పుడు ఒకే పక్షాన్ని ఒకే మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు అప్పటి నుంచి ఈయన నమ్మి ఈయన వెనకాల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఈయన నమ్మి మోసపోయిన, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత ఘోరం చేస్తాడు అనుకోలేదు, రాష్ట్రానికి ఎంత విధ్వంసం చేస్తారనుకోలేదు. అలా అనుకుంటే మేము వారు సమర్థించుండే వాళ్ళము కాదే అని చెప్పి వాళ్ళ కుటుంబంతో సహా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్న సందర్భం. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఆయనకి మద్దతు ఇచ్చారో అందరూ కూడా మాట్లాడుతున్న సందర్భం. అంతేకాకుండా గ్రౌండ్ వాస్తవంగా కూడా జరుగుతుంది అదే. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మీరే చూపించారు. మీకు ఒక 74 రోజులు ఆగితే మీ భవిష్యత్తుకు వెలుగుని నేను ఇస్తానని చెప్పి ఆ రోజు కూడా ఒకటి చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ అనే పదాన్ని కనుక మీరు నమ్మే అవకాశం ఇస్తే, డ్రైవింగ్ లాని వాళ్ళు కనుక డ్రైవ్ చేస్తే ఏ విధంగా యాక్సిడెంట్ అయ్యి రాష్ట్రం విధ్వంసం అవుతుందో అదే పరిస్థితి వస్తుందని చెప్పి వంగి దండాలు పెట్టి చెప్తే ఆ రోజు ఏమన్నారు? ఆ రోజు ప్రజలందరూ చేస్తారు, ఏదో ఒక ఛాన్స్ ఇస్తే ఒకడు ఏదో చేస్తాడు అనుకున్నారు. ఈ రోజు వాస్తవ రూపం దాల్చింది కదా. ఈ రోజు రాష్ట్రం యొక్క పరిస్థితి ప్రగతిని చూసి అందరూ జాలి పడుతున్నారండి, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఓకే, రైట్. బివై రామయ్య గారు, యుద్ధానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి, మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. అయితే మిమ్మల్ని తరిమి కొట్టడానికి ప్రజల సిద్ధం, మేం కాదు అని ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పీలేరు ఉరవకొండ సభల్లో కామెంట్ చేస్తున్నారు. మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారికి, అక్కడ ఉన్న రామకృష్ణ గారికి, తులసిరెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చేస్తూ. నమస్తే రామయ్య గారు. కరెక్టే, ఎందుకంటే మాకు నమ్మకం ఎక్కువ, మేం చేసిన పని మీద నమ్మకం ఎక్కువ. మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో చేస్తారు కాబట్టి ఇవాళ కాన్ఫిడెన్స్ గా ఒక అధర్మం పైన ధర్మ యుద్ధం చేస్తున్నాము, ఒక అవినీతి పైన యుద్ధం చేస్తున్నాము, ఒక సామాజిక న్యాయము నిలబెట్టడం కొరకు యుద్ధం చేస్తున్నాం అనే సంగతి క్లియర్ గా ప్రజలకందరికి అర్థమైపోయింది. వీళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు బై ఎలక్షన్లలో పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వాళ్ళు వాళ్ళేం మాట్లాడతారండి? రేపొద్దున ఎలక్షన్లలో ఒక ఎలక్షన్ కూడా జరగలే. లోకల్ బాడీ ఎలక్షన్లో ఒకసారి చూసినారు, తెలుగుదేశం పార్టీ మేము ఇది చేసినామని చెప్పుకొని ప్రజల్లోకి వచ్చి తిరుగులాడే పరిస్థితే లేదు. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నేను గ్యారెంటీ ఏంటట, నీకు నీ జీవితానికి నీకే గ్యారెంటీ లేదు, నువ్వు ప్రజలకు ఇచ్చే గ్యారెంటీ ఉంది. 2019కి ముందు 600 హామీలు ఇచ్చి కనీసం 6 నెరవేర్చలే. ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం, 99.9% హామీలు నెరవేర్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది దేశ చరిత్రలో సంగతి ధైర్యంగా చెప్తున్నాం. మేము చేసి చూపిస్తాం, ఇవాళ నిరూపిస్తాం. కానీ మీరు ఇవన్నీ కాకుండా ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా ఎలక్షన్ హామీ ఇప్పుడు ఏమిస్తాడంటే, మీరు ఇవాళ నేను అదేదో ఉరవకొండలో మీటింగ్ లో విన్నా కొద్దిగా, ఏమిస్తాడంటే మీకు 3 సిలిండర్లు ఉచితంగా అంట, ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది మేము ఏదైతే అమ్మఒడి ఇస్తున్నామో మేము ఒకరికి ఇస్తేనే గోలబెట్టి ఇదేదో ఇంకో శ్రీలంక అయిపోతుంది, ఇంకొక ఉక్రెయిన్ అవుతుంది, ఇంకోటి అవుతుంది అని చెప్పిన వాళ్ళు ఇవాళ వాళ్ళు అంతమందికి ఇస్తే కాదా?
మేమన్నా వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి మొత్తం దోచుక తింటే ఇవాళ డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లకి ఎక్కడ కూడా ఒక రికమెండేషన్ అవసరం లేకుండా, 1 రూపాయి అవినీతి లేకుండా, కుల మతాలకు అతీతంగా వివక్షత చూపించకుండా ఇవాళ డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి. 2,53,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేసినామండి. ఇవాళ వాళ్ళ జన్మభూమి కమిటీలో పెట్టి రికమెండేషన్లు పెట్టి లంచాలు తీసుకొని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి. అందుకొరకే పోయినసారి ప్రజలు తెలిసో తెలియకో 23 సీట్లు ఇచ్చిన తెలుగుదేశానికి, ఈసారి అవి కూడా రావు అని ఖచ్చితంగా చెప్తున్నాం. ఖచ్చితంగా కుప్పం కూడా వాళ్ళు ఓడిపోతున్నారు, వాళ్ళు రాసి పెట్టుకోండి. ఓకే రైట్. తులసిరెడ్డి గారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి నమ్మే లేదు. నిజంగా వాళ్ళంత బలమే ఉంటే ఏ రోజున కూడా మేం చెప్తున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సింగిల్ గానే వస్తాం. 175 వైసీపీనే పోటీ చేస్తుందని చెప్పినాం, అట్లాగే పోటీ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఇంకొకరి కొరకు వెంపర్లాట, ఏ అవకాశం దొరుకుతుందా, ఎవరు పొత్తులకు వెతుకులాడదాం అన్నట్టుగా పరిస్థితి తప్ప ఈ రోజు వరకు కూడా క్యాండిడేట్ లేరు చాలా చోట్ల. మేము చెప్తున్నాం. తులసిరెడ్డి గారు, ఈ రోజు మీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీ వద్దంటే కాంగ్రెస్ ఒక్క నిమిషం ఆగండి సార్. రైట్. తులసిరెడ్డి గారు, ఈ రోజు కూడా మీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, నేను రెడీ మీరు రెడీనా అంటున్నారు. సేమ్ ఆమె సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధం అని ఆయన కూడా అన్నారు. అంటే విభేదాలు ఉన్న దాదాపు సేమ్ డైలాగ్ రిపీట్ అయింది ఇక్కడ విశాఖపట్నంలో సభలో భాగంగా. అది ఒక్క నిమిషం పక్కన పెడదాం. అంటే 75 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి, అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం జరుగుతుంది, మోసానికి విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతుంది, నేను చేసిన పాలనే నాకు ఓట్లు తెస్తుంది, ఖచ్చితంగా విపక్షాలకు గతంలో వచ్చిన సీట్లు కూడా రావు. ఇది ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్. మీ స్పందన ఏంటి సార్ తులసిరెడ్డి గారు? ఇప్పుడు రాబో ఎన్నికలు త్రిముఖ పోటీ గానీ చతుర్ముఖ పోటీ గానీ ఉంటుంది రాష్ట్రంలో. సార్ త్రిముఖ పోటీ అంటే కాంగ్రెస్, వైకాపా, మూడవది టీడీపీ, జనసేన, బీజేపీ, ఆ 3 కలిస్తే అది త్రిముఖ పోటీ అవుతుంది. లేదా చతుర్ముఖ పోటీ అన్నప్పుడు కాంగ్రెస్, వైకాపా, టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ అనేది సెపరేట్ గా. కాబట్టి చతుర్ముఖ పోటీలో గానీ త్రిముఖ పోటీలో గానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకు. కారణం ఏమంటే ఆల్రెడీ 10 సంవత్సరాల అరణ్యవాసం అయిపోయింది. మొన్ననే తెలంగాణలో 10 సంవత్సరాల అరణ్యవాసం అయిపోయి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. ఆడా 10 అధికారం లేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం వనవాసం ముగిసి ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి వస్తున్న నమ్మకం మాకు. దీనికి అందుకొస్తే మన కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది మా నినాదం. దానికి మా భరోసా ఏమంటే ఈ యొక్క వైకాపా పాలనను చూశారు, టీడీపీ పాలనను చూశారు, బీజేపీ పాలన 10 సంవత్సరాల పాటు చూశారు. ప్రధానంగా రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు కాంపెన్సేషన్ కోసము ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు ప్రధానంగా 3 వరాలు ఇచ్చింది. ఒకటి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించాలి. దాని కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, 13 కేంద్రీయ సంస్థలు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇవన్నీ 3వ వరం కింద వచ్చాయి. ఇవి ఈనాడు అందరూ విభజన గురించి మాట్లాడచ్చు, కానీ విభజన అంశం కాదు ఈనాడు ముఖ్యం. విభజన చట్టంలోని అంశాలు ఏ మేరకు నెరవేరాయి, దాన్ని నెరవేర్చే శక్తి ఎవరికింది అనేది ఈ రోజు సమస్య. రేపు ఎన్నికల అంశం కాబోతా ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవనని అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి. ప్రాంతీయ పార్టీ టీడీపీ ఒప్పుకుంటుంది, జనసేన ఒప్పుకుంటుంది, వైకాపా ఒప్పుకుంటుంది. మీకు తెచ్చే శక్తి ఉందంటే తెచ్చే శక్తి లేదంటారు. బీజేపీ ఇచ్చే శక్తి ఉంది, కానీ వాళ్ళు ఇవ్వమంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ కి ఇచ్చే శక్తి తెచ్చే శక్తి కాంగ్రెస్ కి ఉంది. మరి ప్రజలకేమో అవసరము
ప్రాంతీయ పార్టీలకు తెచ్చే శక్తి ఇచ్చే శక్తి లేదు. కాబట్టి ఇది మాకు అడ్వాంటేజ్. రెండవది, మిగతా చట్టంలో ఏ అంశం చూసినా మాకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు కోరుకున్న నేపథ్యంలో వైకాపా అది ఆల్మోస్ట్ వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో ఓడిపోవడం నగ్న సత్యం. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే ఒప్పుకున్నారు, ఇది మునిగిపోయే పడవ వైకాపా. కాబట్టి వైకాపాను ఎక్స్క్లూడ్ చేయొచ్చు, దాంట్లో పోటీలో పెద్ద ఉండాల్సిన పరిస్థితి లేదు. ఇంకా మిగతా వచ్చేసి టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్ లేదా టీడీపీ జనసేన కాంబినేషన్ కాంగ్రెస్ అన్నప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన టీడీపీ అయ్యేందుకు చూశారు, మీరు తేలేకపోయారు ప్రత్యేక హోదా గాని. కాబట్టి డెఫినెట్ గా త్రిముఖ పోటీలో గానీ చతుర్ముఖ పోటీలో గానీ ఖచ్చితంగా మాకు అడ్వాంటేజ్ ఉంది. దానికి తోడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా శర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరడము, పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇది ఒక అదనపు లాభము. అనేక మంది వచ్చేసి ఇంకా త్వరలో జాయిన్ కాబోతున్నారు. కాబట్టి అనూహ్యంగా మ్యుటేషన్ జరిగినట్టు ఊహించిన విధంగా తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాద్ లో కూడా డిపాజిట్ పోయింది కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే. అయినప్పటికీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఊహించని విధంగా వచ్చేసి అనూహ్యంగా బీజేపీని పక్కకు దోసేసి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కు వచ్చి తర్వాత ఫస్ట్ ప్లేస్ కు రావడం జరిగింది. ఇక్కడ కూడా అదే రిపీట్ కాబోతా ఉంది. ఇక్కడ కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అప్పుడు బద్వేల ఉప ఎన్నికల మాకు డిపాజిట్ పోయింది, కానీ వాళ్ళకంటే ఎక్కువ వచ్చిన తెలంగాణ కంటే. ఇక్కడ కూడా ఖచ్చితంగా ప్రజెంట్ వచ్చేసి వాళ్ళ రెండు పార్టీల మధ్య ఉన్నట్టు కనపడతా ఉంది. కానీ అంటే తులసిరెడ్డి గారు ఒక రాజకీయ పార్టీగా గెలవాలనుకోవటం అనేది తప్పు కాదు. రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళ లక్ష్యాలు అది ప్రధానమైన లక్ష్యం. అంటే ఇక్కడ మీరు ప్రస్తావిస్తోంది ప్రధానంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది విభజన హామీలు, అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రానికి అన్యాయం చేశాయి, ప్రత్యేక హోదా చేయలేదు, మేము వస్తే ప్రత్యేక హోదా నెరవేరుస్తామంటున్నారు. అంటే ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కానీ పోలవరంకి సవరించిన అంచనా వ్యయం ఇవ్వటం కానీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కానీ ఇవన్నీ చాలా కీలక అంశాలు నేను కాదంటం లేదు. అటు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కానీ అధికార పక్షంగా ఉన్న వైసీపీ కానీ అలాగే మరో భాగస్వామ్య పక్ష పార్టీగా ఉన్న జనసేన కానీ గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించలేని పరిస్థితి మనం కళ్ళెదుట చూస్తున్నాం. కానీ ఈ అంశాలని ఏపీ ప్రజలు అంత సీరియస్గా తీసుకుంటారా? ఇప్పుడున్న ఎన్నికల సమరాంగణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ గత 14 ఇచ్చిన హామీలు ఇవి ఏమీ నెరవేర్చలేదు, మేము ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉన్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, రైల్వే జోను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇలాంటి అంశాలు ప్రజలను అంతగా ప్రభావితం చేస్తాయా? వీటిని ప్రజలు ఒక కీలకమైన అంశంగా ఆలోచన చేస్తారా? ఇక్కడ పంచముఖ వ్యూహంతో పోతున్నాం మేము. పంచముఖ వ్యూహంలో నంబర్ 1 కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడము, నంబర్ 2 రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడము, నంబర్ 3 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడము, 4వది మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామని చెప్పడము, సంస్థాగతంగా పార్టీని పరిశీలించుకోవడము. మేము వచ్చేసి పంచముఖ వ్యూహంతో పోతున్నాం. కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడమో బీజేపీ ప్రభుత్వం విమర్శించడమే కాదు, మేము ఏమి చేశామనేది కూడా. ఈ రోజు వచ్చేసి మొత్తము నవరత్నాలు తీసుకుంటే ఆల్మోస్ట్ అవన్నీ కాంగ్రెస్ పథకాలే. రైతు భరోసా గాని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గాని, తర్వాత వచ్చేసి ఇల్లు గాని, ఫీజు రీయింబర్స్మెంట్ గాని, యువత ఉపాధి, జలయజ్ఞము ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినట్టే కదా. దానికి పేర్లు మార్చారు అంతే. కానీ మేము వచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాము, సక్సెస్ఫుల్ చేశాము. వీళ్ళు వచ్చేసి జగన్ ప్రభుత్వం సక్సెస్ చేయలేకపోయింది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, అందరికీ ఇల్లు కార్యక్రమం కింద పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల పట్టణానికి జగనన్న ఇళ్ల కింద 7,073 ఇల్లు శాంక్షన్ అయ్యి ఇప్పటికి పూర్తి అయింది 5 ఇల్లు, కేవలం 5. ఎప్పుడైనా సరే చూద్దాం రమ్మని చెప్పండి ఎవరైనా సరే. పులివెందుల పట్టణంలోనే 7,073 ఇల్లు శాంక్షన్ చేసి 5 ఇల్లు పూర్తి చేస్తే ఇంకా మిగతా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏదో సంక్షేమం చెప్పుకుంటున్నారు. ఆ సంక్షేమం పరిస్థితి ఎలా ఉందంటే మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుంది. ఇచ్చింది గోరంతా, లాగింది కొండంతా. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టుంది. కాబట్టి అమ్మఒడి నాన్న బుడ్డికి చాలడం లేదు. ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వచ్చేసి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశాయి.
కాబట్టి మీ నవరత్నాలు 99% చేస్తామంటున్నారు. ఓకే 99% దేవుడు అడుగు. నవరత్నాల్లో వచ్చేసి రైట్ రైతు భరోసా కింద మీరు ఫెయిల్ అయిపోయినారు, జలయజ్ఞ కింద ఫెయిల్ అయిపోయినారు. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టు గేటు తెగిపోతే దానికి 4 కోట్లు పంపించడానికి దిక్కు లేక మొత్తం ప్రాజెక్టే పట్టుకుపోయింది. అలానే కాబట్టి అట్టర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో సమరానికి సై అంటున్న ఆ పార్టీలకు సంబంధించి ఈరోజు జరిగిన పరిణామాలకు సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. రెడ్డి రామకృష్ణ ప్రసాద్ గారు, బివై రామయ్య గారు కామెంట్స్ చూశారు. అలాగే ముఖ్యమంత్రి ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలకు ఓటేయడం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్టే, ఇది గ్రహించండి అంటూ ఆయన మాట్లాడారు. అలా చేస్తే మళ్ళీ లంచాలు, వివక్ష కలిగిన జన్మభూమి కమిటీలకు ఆమోదం తెలిపినట్లే అంటూ ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు. రామకృష్ణ గారు మ్యూట్లో ఉంది సార్, కొంచెం ఆన్ చేయండి. సారీ సతీష్ గారు మాట్లాడండి. అసలు సంక్షేమం అనేటువంటిది పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని తీసుకొచ్చిన, లేదంటే సమన్యాయాన్ని తీసుకొచ్చిన, సామాజిక అంశాన్ని తీసుకొచ్చిన, సంక్షేమాన్ని తీసుకొచ్చిన, దాన్ని అభివృద్ధి పరం వైపు నడిపించినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఇవాళ కొత్తగా వచ్చి రాజకీయాల కోసం, అధికారం కోసం ఏమైనా మాట్లాడి దాన్ని తిమ్మిని బొమ్మిని చేసి ఇంకోసారి నిలబెట్టుకునేటువంటి అవసరం ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే అలా, ఆ తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏదో అదే జరుగుతా వచ్చింది, ఏం చెప్పాం అదే చేస్తా వచ్చాం. కానీ అబద్ధాలని నిజాలుగా భ్రమింపజేస్తా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఏం చేశారు చెప్పండి? అంటే మీరు పరిపాలన హామీలు ఇచ్చారు, 6 కూడా నెరవేర్చలేదు, ఇది వైసీపీ నేతలు ఆరోపిస్తోంది. మేనిఫెస్టో దేని గురించి మాట్లాడమంటారు? నుంచి ఒక్క విషయం, మేము ఇచ్చిన హామీలను 99% అమలు పరిచాము, ఇది వాళ్ళ కామెంట్స్. బలహీన వర్గాలకు చెందిన సబ్ ప్లాన్ నుంచి 75,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్లు ఏం చేశారో చెప్పమనండి. లేదా 30 పథకాలు, బలహీన వర్గాలకు చెందిన 30 పథకాలని ఇప్పుడు కొనసాగించకుండా రద్దు చేశారో లేదో చెప్పమనండి. విదేశీ విద్య గురించి చెప్పమనండి, లేదా ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పమనండి, లేదంటే వివిధ సంక్షేమ పథకాల గురించి చెప్పమనండి. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఎందుకంటే రామయ్య గారు కూడా ఉన్నారు బలహీన వర్గాలకు చెందిన, చెప్పానండి. ఇవన్నీ తప్పేం లేదు, ప్రజలకు అర్థం కావాలి. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కుర్చీ టేబుల్ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉందా లేదో చెప్పమనండి. లేదా అవినీతి అనేది ఎక్కడ తగ్గిందో, ఏలో తగ్గిందో చెప్పమనండి. దోపిడీ ఏ విధంగా పెరగలేదో, దేనిలో పెరగలేదో నేను చెప్తానికి సిద్ధంగా ఉన్నాను. అదే చెప్తా ఉంది. అసలు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఇచ్చేశారు. మట్టి కొట్టుకుపోయి, గేట్లు కొట్టుకుపోయి, ఆరు పోలవరం లాంటిది పనికి రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అసలు మంత్రులకు ఏమీ సమాచారం లేదు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. బూతులు తిడటానికి తప్పితే 5 సంవత్సరాల్లో చేసింది లేదు. ప్రభుత్వం అనేది అరాచకం కోసం, కేవలం కక్షలు తీర్చుకోవటం కోసమే ప్రభుత్వం అనేటువంటి పరిస్థితికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దిగదార్చే పరిస్థితి. ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి మాట్లాడి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు బలహీన వర్గాలకు చెందిన, లేదా దళితులకు చెందినటువంటి వాళ్ళకి శిరోమండనం జరిగినా, లేదంటే హత్యలు చేసిన తర్వాత పార్సిల్స్ జరిగినా, లేదు కనీసం వాళ్ళు మాస్క్ అడిగినందుకు మాస్క్ అడిగిన వాళ్ళ మీద దాడులు జరిగినా, మాస్క్ పెట్టుకోలేదనేటువంటి పరిస్థితి మీద జరిగింది. ఏం జరిగిందో మొత్తం చూడండి. అంటే శాంతి భద్రతలు లేదు, న్యాయ వ్యవస్థలు, ఆఖరికి మిమ్మల్ని ఎవరు విమర్శించినా, ఆఖరికి మీ కుటుంబ సభ్యులను కూడా దిగజారి మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి దైనం. మాట్లాడొచ్చు, విమర్శించవచ్చు, అంటే మిమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మిమ్మల్ని ఎవరు ఏమి అనకూడదు, అంటే బూతులు తిడతారు, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత హననానికి పాల్పడతారు, అంటే క్యారెక్టర్ అసాసినేషన్, వాళ్ళ మీద ఏమైనా ముద్ర వేస్తారు, ఏ మాటలైనా అంటారు. ఈ విధంగా దాన్ని కనీసం ప్రథమ స్థానంలో కూర్చున్నాను, నేను ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాను, ఇలా మాట్లాడటం తప్పు అని కూడా అనలేనటువంటిది. దేనికి సార్? అంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 58 నెలల పాలన పూర్తయిన తర్వాత ఈ రోజు తిరిగి చూసుకుంటే ఒక్క మాట మీ ద్వారా అడుగుతున్నాను. మీరే చెప్పండి రామయ్య గారు, మీరే చెప్పండి. 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, లేదా 1,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము దీనికి ఖర్చు పెట్టాము అని ఒక్కటి చెప్పమనండి. 1,000 కోట్లు
రామయ్య గారు ఈ రోజు పీలేరు సభలో కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తే కాబట్టి తులసిరెడ్డి గారు ప్రస్తావించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశాన్ని నేను మీకే అడుగుతున్నా. సీమలో నీటిపారుదల కోసం 12,050 కోట్లు ఖర్చు పెట్టాము టీడీపీ హయాంలో. సీమకు మీరు ఎంత పెట్టారో చెప్పాలి. ఇది చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ నీటిపారుదల రంగానికి. నేను అన్నట్టము నీటిపారుదల రంగానికి కూడా నాకు కరెక్ట్ ఫిగర్ అయితే తెలియదు, కానీ ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు దగ్గర 11,000ను 44,000 క్యూసెక్లకు చేసినారు. దాన్ని 88,000కు చేయాలని 80,000 క్యూసెక్లకు చేయనిక ప్రయత్నం చేస్తే అడ్డుపడింది ఎవరండి? తెలంగాణలో అడ్డుపట్టడంలో అర్థం ఉంది, కానీ ఇటు పక్క ఉండి కూడా ఆ రోజున 44,000 అప్పుడు కూడా దేవినేని ఉమా గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉండి ఆ రోజున విజయవాడలో ధర్నా చేయలేదా? అంటే వీళ్ళు రాయలసీమను బాగుపరుస్తోలా? ఇవాళ ఏ ఊర్లకు చూసినా అభివృద్ధి అంటున్నారు. ఇవాళ నాడు నేడు కింద 16,000 కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తే, అంటే ఎడ్యుకేషన్ డెవలప్ అయితే మొత్తం అంత వ్యవస్థనే మారుతుంది. ఇవాళ దేనైనా ఒక ఎడ్యుకేషన్ తో ఏదైనా మార్పులు తీసుకురావచ్చు అన్నట్టుగా తీసుకురావటం అత్యంత ఇంపార్టెన్స్ ఇవ్వటం. అంతెందుకు పేదవాడు ఇంగ్లీష్ విద్య చదవాలంటే వీళ్ళు కోర్టుకెళ్లి అడ్డం వేయలేదా? అంటే పేదవాడు ఇంగ్లీష్ విద్య చదవకూడదా? ఇవాళ పేదవాని అకౌంట్ లో డబ్బులు వేస్తే ఓర్చుకోలేరు. స్ట్రైట్ అవే వీళ్ళని ఒకటే అడుగుతున్నాను సార్, నేను ఒకటే తెలుగుదేశం వాళ్ళను, మేం చేసే సంక్షేమ పథకాలు నవరత్నాలు మీరు కొనసాగిస్తారా లేదంటే వద్దంటారా? డైరెక్ట్ చెప్పండి. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ఉంది, సచివాలయ వ్యవస్థ ఉంది, దీన్ని కొనసాగిస్తున్నారా లేదా? మీరు ఎంతసేపు మమ్మల్ని ఫాలో కావాల్సిందే తప్ప ఏ దాంట్లోనన్నా చూసుకోండి. ఇవాళ కూడా అమ్మకు వందనం యానుంచండి మేం చేసినా కాదు, మీకు మీరు ఆ మాట మాట్లాడుతున్నదే మేము ఒకరికి ఇస్తేనే మీరేదో కామెంట్ చేస్తున్నారే. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు, ఎలా తీసుకొచ్చిస్తారు? ఇవాళ మేము పారదర్శకంగా ఏ రికమెండేషన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నా, పక్కనున్న కర్ణాటక మాకంత బార్డర్ అండి. ఇక్కడ కర్నూలుకి రాయచూరు కావచ్చు, బళ్ళారి కావచ్చు, సింధనూరు కావచ్చు, ఇవంతా బార్డర్ ఉంది. ఈ వాళ్ళందరూ వచ్చి మేము కూడా అక్కడికి వస్తే బాగుంటది, ఇన్ని పథకాలు ఏ రికమెండేషన్ లేకుండా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు. తెల్లారు లేవంగానే పెన్షన్ 6 గంటల లోపు ఇచ్చేటువంటి సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారు. ఇంతకంటే మంచి పరిపాలన ఏముందండి? హాస్పిటల్స్ ఇవాళ నాడు నేడు కింద హాస్పిటల్స్ అనే అభివృద్ధి చెందినాయి. ఆరోగ్యశ్రీ కింద ఎక్కడో 2 లక్షలు 3 లక్షలు ఉన్నదాన్ని 25 లక్షలకు తీసుకెళ్లాడు. ఇవాళ 1,200 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఇప్పుడు వాళ్ళు ఎవరిని అడ్మిట్ చేసుకోవట్లేదు. ప్రభుత్వం నుంచి 1,200 కోట్ల బకాయిలు ఇంకా ఇవ్వటం లేదు. ఇది గత 4-5 రోజులుగా టీడీపీ ప్రస్తావిస్తోంది. రామయ్య గారు, ఏ హాస్పిటల్లో చెప్పమనండి. కొంతమంది హాస్పిటల్స్ అదేదో తెలుగుదేశానికి సంబంధించిన హాస్పిటల్స్ తప్ప అటువంటి ఎక్కడ లేదు. ఎక్కడైనా చేస్తున్నారు. కర్నూలు ఏ హాస్పిటల్ కైనా రమ్మని చెప్పండి, నేను చూపిస్తా, నేను వైద్యం చేపిస్తా. ఆరోగ్యశ్రీ ఎక్కలేదు, అంతటా చేస్తున్నారు. వాళ్ళకి బిల్స్ కూడా పడుతున్నాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మేము ఉండే సిటీలోనే ఉన్నాం, కర్నూలులో బ్రహ్మాండంగా నడుస్తుంది, ఎక్కడా సమస్య లేదు. వీళ్ళు కేవలం అంటే ఆ రోజున మేనిఫెస్టోనే వెబ్సైట్ లో నుంచి ఎత్తేసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా సార్. అసలు ఎంత దారుణమైన విషయం. ఇవాళ ఒక వివక్షత అనేది లేకుండా ఎంత పారదర్శకంగా ఇంగ్లీష్ విద్య గురించి కూడా పేద పిల్లలు ఇంగ్లీష్ విద్య యునెస్కోకి వెళ్లి వాళ్ళు ఇక్కడ ఏదే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఎక్కడో అమెరికాకి వెళ్లి బ్రహ్మాండంగా మాట్లాడితే వాళ్ళే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంకోటి కూడా అంటున్నారు, బీసీ కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఇచ్చి 56 కార్పొరేషన్లు ఇచ్చి సాచురేటెడ్ గా ఆయా కులాలలో అంటే 56 కార్పొరేషన్లు ఇచ్చారు. ఒక టేబుల్ లేదు, ఒక కుర్చీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే 100 రూపాయలు బడ్జెట్ లేదు సార్. కాదండి నేను అనటం, ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఎవరికైతే అందలేదో వాళ్ళకు కూడా అందేటట్టుగా చేయమని చెప్పినాడు తప్ప ఏసీలు పెట్టుకొని టేబుళ్లు కుర్చీలు పెట్టుకొని జల్సాలు చేయని కాదండి. కార్పొరేషన్లు ఇచ్చింది
పేదవానికి ఎక్కడన్నా అందడం ఉంటే Right. వాళ్ళకు కూడా అందేటట్టుగా చేయండి. Okay. ఇంకా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయండి. అంటే ఒక పులివెందులలోనే అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో 7,711 ఇళ్లు శాంక్షన్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయినవి 5 ఇళ్లు మాత్రమే. వీళ్ళు బయటికి అభివృద్ధిని చెప్తున్నారు కానీ ఫీల్డ్ లెవెల్లోకి వస్తే పరిస్థితి వేరు అని తులసిరెడ్డి గారు అదే జిల్లాకు చెందిన అదే నియోజకవర్గం సమీపంలో ఉండే తులసిరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. రామయ్య గారు ఒకటి సతీష్ గారు ఒకటి చెప్తున్నా, తులసిరెడ్డి గారికి నేను అనటం తులసిరెడ్డి గారికి ఉండొచ్చు అభిమానము, లేదంటే దాని మీద కోరిక ఉండొచ్చేమో కానీ అది మరీ మితిమీరి, ఎందుకంటే వాళ్ళ అధికారం లేక రావడం అనేది కళ్ళసారి అయిపోయింది. ఎప్పుడైతే విడదీసినారో ఆయనకు తెలుసు మేము ఎంత పోరాడినామో, ఈ రాష్ట్రం కొరకు రకరకాల పోరాడినాం. విధులేని పరిస్థితుల్లో తులసిరెడ్డి గారు ఉండిపోయినారు కానీ ఆ కళలుగానే మిగిలిపోవాల్సిందే తప్ప అది అధికారం లేక రావడం అనేది సాధ్యం కాదు. మేము చేసే సంక్షేమం కింద, మేం చేసే అభివృద్ధి కింద ఏ పార్టీ కూడా మనగడ సాధించలేదు. ఇంకొక 20 ఏళ్ల వరకు తులసిరెడ్డి గారు చేసిన సంక్షేమం ఎక్కడా ఎవరూ చేయలేదు. దేశంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో సంక్షేమం చేయలేదు. ముఖ్యమంత్రి నుంచి బివై రామయ్య గారి వరకు అందరూ మాట్లాడుతున్న అంశం. అందుకు ఇంకా ఏ పార్టీకి ఛాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. అసలు తెలుగుదేశం పార్టీ గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు. ఇది సంక్షేమం వచ్చేసి నేను జగన్మోహన్ రెడ్డి పాలన 3 ముక్కల్లో చెప్పాలంటే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు చెప్పినట్టు అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభములో సంక్షేమం. 3వదే తీసుకున్నాం. ఎక్కువద్దు, నవరత్నాలే తీసుకున్నాం. మిగతా అనేకం ఉండొచ్చు, ఆయన నవరత్నాలు కదా ప్రధానంగా చెప్పేది. నవరత్నాల్లో శాంపుల్ కొని తీసుకున్నాం. మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పినారు మేనిఫెస్టోలో? కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తాం, మేము వచ్చే ఎన్నికలకు ఇది చేయకుండా పోతే నేను ఓటే అడగను అని చెప్పాడు. ఓటు అడిగే అర్హత ఉందా ఇప్పుడు? కాబట్టి ఈనాడు రాష్ట్రంలో నవరత్నాల్లో ఓడినటువంటి మద్యపాన నిషా పథకం బెల్ట్ షాపులన్నీ జగనన్న తాలిబొట్టు తెంపే పథకం నాది అయిపోయి నేను వచ్చేసి నవరత్నాల్లో 9లో కొన్ని చెప్తాను అంతే. అది మద్యపాన నిషేధం. రెండవది జలయజ్ఞం. జలయజ్ఞం కింద ఏం చెప్పాడు? దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం, పోలవరము, పూల సుబ్బయ్య, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. సాగునీటి రంగానికి సంబంధించి 2004-2014 మధ్య అది రాజశేఖర రెడ్డి గారు గాని, రోషయ్య గారు గాని, కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో ఒట్టి సాగునీటి రంగానికే టోటల్ బడ్జెట్ లో 15% కేటాయించి ఖర్చు పెట్టాం. దాని పర్యవసానంగానే ఈవెన్ అంతకు ముందు కూడా ఈరోజు నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, ధవళేశ్వరం బ్యారేజ్ గాని, ప్రకాశం బ్యారేజ్ గాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉందంటే కారణం ఈ 4. దానికి కారణం కాంగ్రెస్. తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, పులిచింతల ఇవి సింహభాగం పూర్తయింది కాంగ్రెస్ హయాంలో. వీళ్ళు వచ్చిన తర్వాత టీడీపీనేమో 9% తగ్గించింది బడ్జెట్ కేటాయింపులు ఖర్చు. ఈ వైకాపా ప్రభుత్వం 2.5%, మేము 15% అయితే వీళ్ళు 2.5%. దాని వలన ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక తట్ట మట్టి అట్ట వేయలేదు, ఇట్లా తీయలేదు. ఆఖరికి అన్నమయ్య, పించ, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు తెగిపోతే దానికి 4 కోట్లు 5 కోట్లు దిక్కు లేక మొత్తం వచ్చేసి నీళ్లు కొట్టుకుపోతున్నాయి. ఇక 3వ తీసుకుంటే నేను ముందు ఇళ్ల గురించి చెప్పాను, ఎక్కడో లేదు. పులివెందుల పట్టణంలో 7,073 ఇళ్లకు 5 ఇళ్లు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పదం రండి. కాబట్టి ఇది తర్వాత వచ్చేసి 4వది వచ్చేసి ఈ యొక్క ఆరోగ్యశ్రీ. ఇంతమంది చెప్పారు, మీరే చెప్పారు ఆరోగ్యశ్రీ పరిస్థితి. కడప టౌన్ లోనే ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప టౌన్ లో 18 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ గాను 17 హాస్పిటల్స్ బోర్డు పెట్టినాయి. ఇప్పుడు కూడా వచ్చి బోర్డు పెట్టినాయి 17 అవుట్ ఆఫ్ 18, 17. ఇక రైతు భరోసా కింద
ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000తో కోతకు వచ్చినటువంటి కోతల ప్రభుత్వం. కాబట్టి నవరత్నాల్లోనే కొన్ని నకిలీ రత్నాలు అయిపోయినాయి, కొన్ని గుండ్రాలు అయిపోయినాయి, కొట్టుకోమని చెప్పేసి కొన్ని రంగురాలు అయిపోయినాయి. 99% ఎట్లా వస్తుంది అంట? రామయ్య గారు, మీరు హామీలు నెరవేర్చారు 99%. ఎట్లా అంటారు? నవరత్నాల్లోనే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. తులసిరెడ్డి గారు ప్రస్తావిస్తుంది. కాదు ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు ఆల్కహాల్ వైన్స్ దీని గురించి చెప్పారు, లిక్కర్ గురించి చెప్పారు. దగ్గర 40,000 పైన బెల్ట్ షాపులుండే ఎత్తేసాము, కన్జంప్షన్ తగ్గించినాము, రేటు పెంచి తాగే వాళ్ళను తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో తగ్గించుకుంటూ వస్తున్నాం. ఒకటేసారి చేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగానే అదేదో అడ్వైజ్ ప్రకారం దాని ప్రకారం ఏదో చేసుకుంటూ వస్తున్నారు. నేనంటాము రైతు భరోసా కేంద్రాల్లో 12,500 చెప్పి 4 విడతలే చెప్పినాము ఎలక్షన్లకు. ఇవాళ 5 విడతలు 67,500 అకౌంట్లో వేస్తున్నాం. దాంట్లో ఎక్కడ తగ్గించింది ఏముంది? ఇవాళ హాస్పిటల్స్ గానీ, ఆరోగ్య రైతు భరోసా అర్బన్ హెల్త్ సెంటర్లు గానీ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా. ఆయనకి ఏందంటే ఏదో చెప్తలే పచ్చకామెరలో ఆయన తులసిరెడ్డి గారు పెద్ద ఆయన, మేము గౌరవించాల్సినటువంటి వ్యక్తి గానీ తెలుగుదేశం వాళ్ళతో పాటు తిరిగి ఆయనకు అదే కనపడుతున్నాయి వాళ్ళు చేసే కామెంట్స్. 30 లక్షల ఇండ్ల స్థలాలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడన్నా ఉందేమో చెప్పమనండి. లేడీస్ కు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఒకటేసారి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇండ్లు కన్స్ట్రక్షన్ అనేది కూడా ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ అయినాయి. అక్కడక్కడ కొంత స్లో జరిగిందేమో. ఈసారి వీటితో అన్ని పూర్తి చేస్తాం ఖచ్చితంగా. చేయకపోయేదేమో ఉంది. మేమంట మాట చెప్పి ఎన్నికపోయే క్వశ్చన్ లేనే లేదు. ఖచ్చితంగా నెరవేర్స్తాం తప్ప ఇచ్చిన వాటిల్లో ఎన్ని నెరవేర్చినామనేది చెప్పరు. నెరవేర్చినది 1/6 మిగిలి అందుకొరకే 99% అన్నమాట అంటున్నాం తప్ప మేము 100% అనలే. 1/6 మిగిలే అవి కూడా ఖచ్చితంగా నెరవేర్చామని మాటే చెప్తున్నాం. ఇప్పటి వరకు నిజాయితీగా చిత్తశుద్ధితో ఇంత ట్రాన్స్పరెంట్ గా గతంలో తెలుగుదేశం పార్టీ చేసిందా? తులసిరెడ్డి గారు ఎందుకు మాట్లాడారు దాన్ని? ఎందుకంటే ఎంతసేపు అందుకొరకే అంటున్నాం. ఇప్పుడు కూడా ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ కాదు. ఇప్పుడు కాదు, తులసిరెడ్డి గారు 20 ఏళ్ల తర్వాత అప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వరకు అయితే పరిస్థితి అవకాశమే లేదు. ఖచ్చితంగా 80% పైన మహిళలందరూ శాచురేషన్ గా ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీని ఆదరిస్తున్నారు. మళ్ళీ 175 స్వీప్ చేస్తామన్న సంగతి కూడా తెలియజేస్తారు. రైట్ రామకృష్ణ ప్రసాద్ గారు, ఇక్కడ పాండవ సైన్యం ఉంది, అక్కడ కౌరవ సైన్యం ఉంది, అక్కడ వెన్నుపోటు ఉంది, ఎత్తులు చిత్తులు కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నది అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ ఉంది. ఇది ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. అదే సార్, ఇప్పుడు ప్రజలకి ఏమన్నా చేస్తే ప్రజలు మనతో ఉంటారు. మీరు గుర్తుండే విధంగా మీ పేరు అసలు పాలన చెప్పంగానే విధ్వంసం గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు స్కూల్స్ అద్భుతంగా అని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చారు. ఒక డిఎస్సీ అన్న కండక్ట్ చేశారా? ఒక టీచర్ రిక్రూట్ చేశారా? అంటే విద్యార్థులకి అవసరం లేదట్టి. ఒకవేళ నిజంగా విద్యార్థులు చదువుకునే విద్యార్థులు కనుక ఉండి అద్భుతంగా స్కూల్స్ లో కనుక విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉంటే మరి టీచర్ లేకుండా ఎలా చేశారు? త్వరలో డిఎస్సీకి సంబంధించి ప్రకటన చేశారు కదా సార్ ప్రభుత్వం, రామకృష్ణ ప్రసాద్ గారు. ఎప్పుడు సార్? త్వరలో డిఎస్సీ రాబోతుందని నేను చెప్పేది ప్రతి సంవత్సరం నేను చెప్తుంది ప్రతి సంవత్సరం అంటే 5 సంవత్సరాల్లో ఇప్పుడేమి ఇస్తారు వదిలిపెట్టండి సార్. ఇవన్నీ ఎన్నికల స్టంట్లు పక్కన పెట్టండి. 5 సంవత్సరాల్లో అద్భుతంగా మేము స్కూల్స్ నడిపాం, అద్భుతంగా పిల్లలు చదువుకుంటున్నారంటే రిక్రూట్మెంట్ లేకుండానే పిల్లలు చదివేసుకున్నారా? అంటే టీచర్ లేకుండానే అద్భుతంగా అంటే వీళ్ళ విద్యా సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను నేను. లేదా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1న ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క జనవరి 1న ఇచ్చారా? సిద్ధమయ్యారు కాబట్టి యుద్ధానికి సిద్ధం అంటూ ఒక భారీ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి ఇంకా అలాగే 2-3 జిల్లాలకు సంబంధించి ముందు ఈ బూత్ లెవెల్ స్థాయి సమావేశాలతో మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం. మరోవైపు రా కదలరా సభల్లో కొంత చంద్రబాబు నాయుడు కూడా కొంత హీట్ పెంచారు. ఎన్నికల యుద్ధానికి నేను సిద్ధమే, నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అంటూ ఆయన ఈరోజు వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. నేను రెడీగా ఉన్నానని వైఎస్ షర్మిల అంటున్నారు. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తి స్థాయిలో వేడెక్కిపోయిందని అనిపిస్తోంది.
ఏం చేశావో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, ఏం చేయలేదు అన్న అంశాలని తెలుగుదేశం పార్టీ లేవనెత్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. సోమ లేదా మంగళవారాల్లో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదన్న దానిపైన క్లారిటీ రావచ్చని ఒకవైపు కమల్నాథులు కూడా చెప్తున్న వాతావరణం. అంటే ఏ విధంగా చూసుకున్నా 360 డిగ్రీ కోణంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. చూద్దాం వీటి అప్డేట్స్ కానీ వీటి పరిణామాలు కానీ ఎలా ఉండబోతున్నాయో.